ఏ ఇంజినీర్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా ఈ రోడ్ మ్యాప్ అయితే తెలిసి ఉండాలి. ముందుగా ప్యాకేజ్ గురించి చూద్దాం. ఇండియాలో చూసుకున్నట్లయితే ఒక ఫ్రెషర్ కి 12 to 20+ LPA వరకు అయితే పే చేస్తారు. అదే మీరు ఒక ఎక్స్పీరియన్స్ రోల్ కానీ అప్లై చేస్తే 15 to 35 LPA వరకు అయితే పే చేస్తారు. అదర్ కంట్రీస్ లైక్ యూఎస్ఏ లేదా కెనడాలో చూసుకున్నట్లయితే ఇదే ప్యాకేజ్ మీకు 1 crore to 1.7 crore వరకు అయితే పే చేస్తారనమాట. ఏఎంఎల్ ఇంజనీర్ అవ్వాలంటే మీరు నేర్చుకోవాల్సిన టాపిక్స్ ఏంటంటే, ఫస్ట్ మీరు పైథాన్ నేర్చుకోవాలి. పైథాన్ లో ఊప్స్ అంటే ఏంటి, లైబ్రరీస్, ఇంకా డిఎస్ఏ, వీటిని అయితే బాగా నేర్చుకోవాలి. డేటా అనాలిసిస్ అండ్ స్టాటిస్టిక్స్ కూడా నేర్చుకోవాలి. మిషన్ లెర్నింగ్ లో కోర్ కాన్సెప్ట్స్ లైక్ డేటా ప్రీ ప్రాసెసింగ్, డెసిషన్ ట్రీ, అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ ఇంకా చాలా ఉన్నాయి. సో వీటిని కూడా కవర్ చేయాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ డీప్ లెర్నింగ్, దీన్ని అయితే అస్సలు స్కిప్ చేయొద్దు. నెక్స్ట్ జెన్ఏఐ అంటే ఏంటి, ఎల్ఎల్ఎంస్ అంటే ఏంటి, అవి ఎలా వర్క్ అవుతాయి, ప్రాంప్ట్ ఇంజనీరింగ్, ప్రాంప్ట్స్ ఎలా ఇవ్వాలి, అండ్ ర్యాగ్ అంటే ఏంటి, ఎలా వర్క్ అవుతాయి, సో వీటి గురించి తెలుసుకోవాలి. నెక్స్ట్ ల్యాంగ్ చైన్ అంటే ఏంటి, ల్యాంగ్ గ్రాఫ్స్ అంటే ఏంటి, ఎజెంటిక్ ఏ అంటే ఏంటి, సో ఇవన్నీ కవర్ చేయాలన్నమాట. దీని యొక్క ఫుల్ రోడ్ మ్యాప్ కావాలంటే రీల్ సేవ్ చేసుకుని ఏఎంఎల్ అని కమెంట్ చేయండి, నేనే మీకు డైరెక్ట్ గా డిఎం చేస్తాను. అండ్ ఫాలో చేయడం అసలు మర్చిపోద్దు.